ఇక మరోవైపు రేవంత్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. రేవంత్ రెడ్డి నివాసం సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల నుంచి ఇంటెలిజెన్స్ వర్గాలు పరిశీలిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం రేవంత్ రెడ్డి నివాసం నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. వరుణ్, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఇక్కడ భారీగా బారికేడ్లు కూడా ఏర్పడింది. భద్రతను కూడా కట్టుదిట్టం చేయడం జరిగింది. ఎప్పుడైతే నిన్న సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఇక్కడ పోలీసులు కూడా ఇంటి వర్గాల సమాచారం మేరకు ప్రత్యేకంగా బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసే ప్రయత్నం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఇక్కడ బారికేడ్లను ప్రత్యేకం చేయడం జరిగింది. అక్కడికి కూడా నివాసం దగ్గరికి కూడా ఎవరిని కూడా అనుమతి లేనిదే లోపలికి ప్రవేశం కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా ఇక్కడ పోలీసులు కూడా భద్రతలో ఉన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఏదైతే రేపు ప్రమాణ స్వీకారం ఉందో ఈ నేపథ్యంలోనే ఇక్కడ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు, ఇక్కడ మొత్తానికి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నాయకులు పోటీపడి ప్రత్యేకంగా ఇక్కడ ఫ్లెక్సీలు కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి నివాసం వద్ద ప్రత్యేకంగా ఇక్కడ జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా రావడం జరిగింది. జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ శానిటేషన్ పనులు ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, అదేవిధంగా ఇక్కడ చెట్ల కొమ్మలు కావచ్చు, అదేవిధంగా ఇతర ఏదైతే స్తంభాలపై ఉన్నటువంటి ఏదైతే నిరుపయోగంగా ఉన్నటువంటి ఏదైతే కొన్ని తీగలు ఉన్నారో ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తా ఉన్నారు. ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ శానిటేషన్ సిబ్బంది కూడా వచ్చి ఇక్కడ అంటే ఈ చుట్టూ కూడా ఇక్కడ సీఎం నివాసం కాబట్టి ఇక్కడ సో ఇవన్నీ కూడా ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేసే ప్రయత్నం వీళ్ళందరూ చేస్తా ఉన్నారు. జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఉన్నారు. అదేవిధంగా ఈ నివాసం వద్ద అయితే ప్రత్యేకంగా ఇక్కడ బారికేడ్లను పెట్టి ఇక్కడ ట్రాఫిక్ చుట్టుపక్కల కూడా డైవర్ట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ హెవీ వెహికల్స్ కూడా ఇక్కడికి దగ్గరికి రానివ్వకుండా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు పోలీసులు. అదే విధంగా రేపు ప్రమాణ స్వీకారోత్సవం రేవంత్ రెడ్డి సీఎం ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఇంటి దగ్గరికి కూడా వివిధ వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు కూడా ఇక్కడికి తరలి వస్తా ఉన్నారు. వాళ్ళు ముఖ్యంగా కంగ్రాచులేట్ చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డికి చెప్తా ఏదైతే కార్యకర్తల అభిష్టం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల అభిష్టం మేరకే అధిష్టానం కూడా పేరును సీఎం గా సంతోషంగా ఉన్న పలువురు ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇంటి దగ్గర అయితే ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతము పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. సో ఆ పార్టీ పెద్దలను కలుస్తా ఉన్నారు. రేపటికి ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి వాళ్ళు కూడా ఆహ్వానిస్తా ఉన్నారు. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే గాంధీ, రాహుల్ గాంధీ. సో వాళ్ళందరినీ ఆహ్వానిస్తారు. ఢిల్లీలో ఉన్నారు. ఈ రోజు సాయంకాలమే ఇంటికి వచ్చే అవకాశం ఉంది మనకు. ఇప్పటికే ఇక్కడికి కార్యకర్తలు కూడా భారీగా చేరుకుంటా ఉన్నారు. సాయంత్రం ఇంటికి చేరుకుని కూడా కనిపిస్తా ఉంది. రేపు ఎల్బీ స్టేడియంలో రేపు మధ్యాహ్నం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. అయితే ఈ ఆంక్షలు ఎన్ని రోజుల వరకు విధించారు, లేదంటే ఈ ఆంక్షలు సీఎం కాబట్టి ఇప్పటి నుంచి కొనసాగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఆంక్షలను చెప్పక్కర్లేదు. ఎందుకంటే భద్రత దృష్ట్యా ఖచ్చితంగా ఎవరి సీఎం ఉన్నా కూడా ఇట్లాంటి భద్రతను ఏర్పాటు చేస్తారు. పోలీసులు కూడా 24/7 3 షిఫ్ట్ లో పనిచేస్తారు కాబట్టి భద్రతలో భాగంగానే ఇక్కడ చేయడం జరిగింది. అదే విధంగా ఇంటి దగ్గరికి కూడా అక్కడ ఏదైతే కాలనీ అవకాశం ఉంటుందో అక్కడ బారికేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికైతే అనుమతి ఉంటుందో వారినే పంపిస్తారు భద్రతా కారణాల దృష్ట్యా. సో ఇట్లా పోలీసులు చేయడం అనేది ఇది సర్వసాధారణం. అయితే ఆయన సీఎం గా అనౌన్స్ చేయడం జరిగిందో కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి కూడా భద్రత అనేది కాస్త ఎక్కువగా పెరిగింది. ఇంటెలిజెన్స్ అధికారుల సమాన్ కాస్త ఎక్కువగా కూడా పెంచడం జరిగింది. అదే విధంగా ఈ రోజు ఏదైతే ముఖ్యమంత్రి అనౌన్స్ అయిన తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్ళడం జరిగిందో రేవంత్ రెడ్డి ఢిల్లీకి నుంచి తిరుగు ప్రయాణమైన తర్వాత ఆయనకు స్వాగతం పలికేందుకు కూడా కార్యకర్తలు కూడా కటౌట్లను కానీ ఫ్లెక్సీలను కానీ రోడ్డుకి ఇరువైపులా కట్టడం జరిగింది. ఎయిర్పోర్ట్ నుంచి కూడా చూస్తున్నట్టయితే మనము ఎయిర్పోర్ట్ నుంచి కూడా అంటే కంగ్రాచులేషన్ తెలుపుతూ రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ఈ కటౌట్లు ఫ్లెక్సీలు కావచ్చు, నాయకులు వీళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఆయనకు. అదే విధంగా ఆయన సాయంత్రం ఏదైతే వచ్చి ఎయిర్పోర్ట్ లో కూడా ఘనంగా పలికేందుకు ఇప్పటి పార్టీ శ్రేణులు కూడా సిద్ధమవుతా ఉన్నాయి. రేపటి ప్రమాణ స్వీకారం ఘనంగా ఉండాలని చెప్పేసి మరోవైపు అక్కడ ఎల్బీ స్టేడియం లో కూడా ఒక ఏర్పాట్లు కూడా ముమ్మరన్నాయి. ఆ చీఫ్ సెక్రటరీ శాంతి విధంగా డీజీపీ ఆధ్వర్యంలో అక్కడ కూడా ముమ్మరంగా కొనసాగుతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి నివాసం దగ్గర కూడా బందోబస్తు ఇక్కడ భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అదేవిధంగా థ్యాంక్ యూ రాజు ఫర్ ది అప్డేట్స్.